దేవుని ఆరాధించడం ప్రభు సన్నిధిలో ఆసక్తిగా ఉండి ప్రభుని మహిమపడతాం. అతీతంగా ప్రతి సేవకుడు ఏక మనసుతో నిలబడునుగా స్తోత్రాలు ప్రభు చూపించమని ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏనంతని మా నాయకులను అతని పరజ్యోతిగా ఇచ్చిన కుమార్ పట్టి స్తోత్రాలు నాని పక్షాన ప్రభు ప్రార్థన చేస్తున్నాం. కుమార్ పక్షి దాసులు తలంచే ప్రతి ఆలోచన మీరు సఫలం చేసిన స్టేట్స్ వెళ్తుండగా నీ కార్యములు ప్రభా మీ కుమార్ పక్షి సరళం చేయండి. జ్ఞానంలో తండ్రి ఇంకా స్టేట్స్ లో ప్రభా చదువుతున్న ఎడ్యుకేషన్ అంతట్లో నీ కాపుదల తెచ్చండి. ఏ ఉద్దేశంతో దర్శనంతో దాసులు పంపిస్తున్నారో అది నెరవేర్చగలిగిన సామర్థ్యము శక్తి జ్ఞానము ప్రభు చూపించున్నయ్యా. ఏనంతండి అక్కడ వాతావరణానికి ప్రభు సమస్తమును అనుకూలపరచమని వచ్చిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మరి దైవజనులు పండుగ గారికి కూడా నా వందనాలు. అందరూ కూడా మరి పోయిన సంవత్సరం వచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చారు. దేవునికి స్తోత్రం అండి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుకోవడం మాకు ఎంతో సంతోషం. అయితే నేను మీకు పోయిన సంవత్సరం చెప్పాను నా సాక్ష్యాన్ని. మేము మందిరం కట్టేటప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దైవజనుల్ని ఆహ్వానించుకొని మరి ఒకరోజు సేవకుల్ని ఆహ్వానించుకొని గుడికి పెట్టుకుంటాను ప్రభా. ఆ పనులన్నీ కూడా జరగాలని నేను తీర్మానం చేసుకున్నప్పుడు ఈ మందిరం కట్టేటప్పుడు చాలా డిస్టర్బెన్సెస్, అంటే నాకు మనుషుల ద్వారా రాలేదు కానీ ఆర్థికంగా మరి అలాగే కొన్ని మానసికంగా అపవాది చాలా శోధించాడు. ఒక స్త్రీగా నేను చాలా ఇబ్బందులు పడిన సందర్భం. అలాంటప్పుడు నేను తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మరి అన్నీ కూడా క్లియర్ చేసి మందిరం కట్టడం జరిగిందండి. పోయిన సంవత్సరం నా సాక్ష్యం ఎంతమంది గుర్తుందో తెలియదు. అయితే చాలా చిన్న సంఘం మాది, ఒక 50 మంది మాత్రమే ఉంటారు. 50 మంది ఉన్నాం మేము. ఇది కొని కట్టగలిగిన స్థోమత మాకు లేదు, దేవుడి కృపను బట్టి మాత్రమే ఇక్కడ మేము కట్టుకున్నాం. అయితే
అన్నీ కూడా ఇబ్బందేనండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఏదైనా సరే ఇక్కడ సకల సౌకర్యాలు ప్రభువారు మాకు ఇచ్చారు. మరి అందరూ బట్టి కూడా దేవుడికి స్తోత్రం. నేను పోయిన ఒక సంవత్సరం పెట్టుకుందాం అనుకున్నానండి. ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రభువారు కృప చూపినందుకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి పోయిన సంవత్సరం మీరు అందరూ ప్రార్థన చేసి వెళ్ళారు. మరి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడండి. సంఘం పరంగా ఎంతగానో దీవించాడు దేవుడు మమ్మల్ని. సాక్ష్యం చెప్తున్నారు. పోయిన సంవత్సరం మేము అనుకున్నా ఇది కట్టడానికే మేము చాలా ఇబ్బంది పడ్డాము. అందరం కూడా చిన్న సంఘం కదా, మేము బయట ఎక్కడ వెళ్ళి ఏమీ తెచ్చుకోలేదు, ఎవరిని అడగలేదండి. ప్రభు దగ్గరే మేము ప్రార్థన చేయడం జరిగింది. ప్రభు సహాయమే మేము తీసుకున్నాం. దేవుడే ప్రేరేపించి మరి నా బంధువులైనా లేదంటే తెలిసిన వారు అయినా వాళ్ళు వచ్చి ఇస్తే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి మందిరం కడుతున్నాము అని అడగలేదు ఒకరిని కూడా. మరి మా సంఘ బిడ్డలు అందరం కలిసి ఈ భారాన్ని పంచుకోవడం జరిగింది. ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ మేము ఇంకే పని చేయించాలో మా వల్ల కాదు. గోడ అంటే అది దగ్గర 2 లక్షల రూపాయలు అవుతుంది. మేము కట్టలేమని దాని కొరకు అనుకున్నాము. కానీ మీరు ఆ అంశం కూడా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా ఇందాక దైవజనులు చెప్పారు కదా, మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తారు అని. అది అక్షరాల సత్యం. మరి మేమైతే ఎంత తొందరగా అవుతుంది అనుకోలేదు. మరి మా తమ్ముడు మా మదరు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందండి. వాళ్ళు వంటలు అవి పెడతారు. అయితే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కొంతమంది దేవుని బిడ్డలు మరి చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చూసి ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అలానే మన చర్చ్ ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అవుతారు ఉంటారు. ఒక ఆవిడ ఫోన్ చేశారు దుబాయ్ నుండి. వాళ్ళు ఏదో కొన్ని చిన్న ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ వెళ్ళాక చాలా దీవించబడ్డారు. ఒక కార్ డ్రైవర్గా వెళ్ళిన ఆయన అక్కడ ఒక 250 కార్లు కొనుక్కోగలిగిన స్థితి ఆ యొక్క దుబాయ్లో దేవుడు ఇచ్చాడు. మమ్మల్ని అంతగా దేవుడు హెచ్చించాడండి. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దాని గురించి ప్రార్థన చేయండి. మా వారిని జైల్లో పెట్టారు. ఇక్కడ రాజుల పరిపాలన కదా, రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీరు ప్రార్థన చేయండి. మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, గోడ కావాలని, అది నేను అమౌంట్ ఇస్తాను అన్నారు ఆవిడ. నేను అన్నాను, మీకు దేవుడు కార్యం చేశాక ఇవ్వండి, నేను ముందు తీసుకోవాలని చెప్పానండి. అప్పుడు ఆవిడ, మీరు ఎప్పుడు ఏమంటే అమ్మగారు అప్పుడు వేస్తాం, మేము దేవుడి కోసం ఎంతో చేస్తాం, మాకు దేవుడికి చేయాలంటే ఎంతో ఇష్టం, ఇక్కడ ఎన్నో సంఘాలకు మేము కార్స్ అవి పంపిస్తూ ఉంటాం ఫ్రీగా దేవుడి పరిచర్య కొరకు అని ప్రేమిల గారు అండి ఆమె పేరు, ఆమె చెప్పడం జరిగింది. నేను వద్దన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యుఎస్ నుంచి గ్రేస్ గారని ఇంకొక ఆవిడ ఫోన్ చేశారు. గ్రేస్ మోజెస్ గారు, ఆ సిస్టర్ ఫోన్ చేసి ఆవిడ కూడా మీకు అమౌంట్ వేస్తామండి గోడకి అని అన్నారండి. మేము ఆవిడకి కూడా చెప్పాం, ఇక్కడ అన్ని నీళ్లు మీకు చూసారు కదా, గోడ కట్టాలంటే అవ్వదు, ఎండాకాలమే కట్టగలుగుతాం. ఆవిడకి కూడా చెప్పాము, ఎండాకాలమే కడతామండి, ఒకవేళ కట్టాలనుకుంటే అప్పుడు ఎదురుగానే ముందు వద్దు, నాకు దేవుడి రూపం అంటే చాలా భయం అండి, దేవుడి విషయంలో చాలా మరి జాగ్రత్తగా ఉంటాను, ముందు అయితే మళ్ళీ మేము ఏమైనా వాడుకుంటామేమో, ఏమైనా ఇబ్బంది అయితే వద్దు అలా వాళ్ళు అని ఒక భయం అనమాట. అన్నప్పుడు ఆవిడ లేదండి అని ఒక 50,000 వెంటనే వాళ్ళు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకరు హైదరాబాద్లో ఉంటారు, ఆవిడ పెద్ద వయసు ఆవిడ, నిర్మలా గారని, ఆవిడ కూడా ఫోన్ చేసి అమ్మ నేను 1,00,000 రూపాయలు వేస్తున్నాను, మళ్ళీ గోడ కట్టినప్పుడు మిగతా వేస్తానని ఆమె కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. ఆవిడకి చెప్పాము వద్దమ్మా మీరు తర్వాత ఏంటని, ఆమె కూడా లేదు లేదు నేను వేస్తాను, మళ్ళీ మీరు ఎంత బ్యాలెన్స్ ఉందో అది నేను వేస్తాను. ఇప్పుడు ఎంతమంది ముగ్గురు దేవుని పని కొరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. ఇదంతా మేము ఎక్కడ మారు ఉండేవాళ్ళం, నిజంగా దేవుడు ఇలా తీసుకెళ్ళాడంటే దేవుడు యొక్క కృప. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అయ్యగారు ఇందాక చెప్పారు కదా, ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి, అది దేవుడు మనకు అది నేర్పించారు. బైబిల్లో క్రిస్టియానిటీ అంటేనే ఇవ్వడం, చారిటీ అనమాట. అయితే నేను ఒక సహవాసం నుంచి నేను బయటకు వచ్చాను. నాకు అందుకే సహవాసానికి చెందిన వాళ్ళంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. వచ్చిన తర్వాత నేను ఒక సహవాస నాయకుల కింద ఉండడం అనేది చాలా మేలు కూడా. మనకి ఒక యూనిటీ అనేది ఉన్నప్పుడు దేవుడు ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంది కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అంటే మేము హిందువుల నుంచి రక్షించబడ్డాం కనుక ఎలా ఉంటారు పాస్టర్స్ అవేం తెలియదండి, అందరూ మంచోళ్ళే, అందరూ కూడా యథార్థంగానే ఉంటారు, దేవుని భయంతో ఉంటారని నమ్మేమండి.
అలా నమ్మి మేము బయటకు వచ్చినాక కొంతమంది మేము నమ్మడం ద్వారా దైవజనులను మేము నమ్మడం ద్వారా చాలా బ్యాడ్ అయింది, చాలా డిస్టర్బెన్స్ అయింది. అది నా పర్సనల్ లైఫ్ మీద కూడా మరి డిస్టర్బ్ అయ్యేంతగా, మా ఫ్యామిలీలో కూడా డిస్టర్బ్ అయ్యేంతగా చాలా అపవాది మరి పనిచేశాడు. మేము స్వచ్ఛమైన మనసుతో మేము ఎవరినైనా సేవకులు అంటే చాలా ప్రేమిస్తామండి. అది మేము నేర్చుకున్నాం మా దైవజనుల దగ్గర. సేవకులను ప్రేమించడం, గౌరవించడం, ఆతిథ్యం అనేది అది మనకి ఎంతో ఆశీర్వాదం అనేది మేము నేర్చుకున్నాం. కనుక అలా మేము ఆ యొక్క వ్యక్తిని నమ్మడం, అతని వల్ల కొంచెం ఇష్టపడడం జరిగింది. అందుకని నేను ఎవరిని నమ్మడం మానేశాను. ఆ తర్వాత ఇక నేను ఇలాగే ఉండిపోవాలి ఒంటరిగా అని నేను ఒంటరిగా దేవుడి దగ్గర అలా పోరాడి అలా వెళ్ళటం జరిగింది. తర్వాత మరి అయ్యగారు సహవాసం చూసినప్పుడు వీళ్ళంతా ఒక యూనిటీగా ఉన్నారు, ఈ సహవాసం కరెక్టు అని నేను ఆహ్వానించడం జరిగిందండి. మరి దేవుడు చాలా మేలు చేశాను. నేను బయటకు వచ్చాక నేను ఏది కూడా నేర్చుకోలేదు. నేర్చుకోవాలి, ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఎక్కడికో వెళ్తే వాళ్ళని చూసి చాలా ప్రభావితం అయ్యా నేను, నాకు చాలా నచ్చిన పద్ధతులని. నేను బయటకు వచ్చాక నేను చూసి వీళ్ళ దగ్గర ఇది నేర్చుకోవాలి అని అనిపించిన పద్ధతి నాకు ఒక్కటి కూడా లేదండి. నేను చూసిన కొద్ది దైవజనులు, కొద్ది సహవాసంలో ఎందుకు లేరు అంటే, మేము అక్కడ నేర్చుకొని వచ్చిన పద్ధతులు ఎంతో మరి స్ట్రిక్ట్గా ఉండేయండి. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా దేవుడికి ఇచ్చే విషయం కానివ్వండి, గౌరవించే విషయం కానివ్వండి, నలిగిపోయే విషయం కానివ్వండి, పట్టుదలగా దేవుడి దగ్గర సాధించే విషయం కానివ్వండి, ఇవన్నీ అక్కడ నేర్చుకుని వచ్చాం మేము. యథార్థంగా ఉండడం, నమ్మకత్వం, ముఖ్యంగా నమ్మకంగా ఉండడం, ఇవన్నీ నేర్చుకుని వచ్చాం. కాబట్టి అలాగా మేము ఉండాలి అనుకునే అలాగే మేము జీవిస్తున్నాం. అయితే అయ్యగారి దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే, నేను ఫస్ట్లో దశమభాగం ఇప్పుడు చెప్పారు కదా, నేను సందర్భం చెప్తున్నాను. దశమభాగం ఎలా తీసేదాన్ని అంటే, రాసుకునేదాన్ని ఒక లెక్చర్ బుక్ పెట్టుకొని నాకెంత వచ్చాయండి మా చిన్న సంఘానికి. నేను చాలా చిన్న అమౌంటే, ఒక ఫస్ట్లో అయితే 2011-12లో అయితే 50 రూపాయలు వచ్చాయి. అంత ప్రయాసపడి నాకు 200 అయ్యాయి ఛార్జీలు, 50 రూపాయలు వచ్చాయి. కానీ అలాగే నమ్మకంగా నేను డబ్బులు చూసుకునేదాన్ని కాదు. నేను దేవుడి దగ్గర పనిచేస్తే వాక్యాన్ని నమ్ముతాను, పనివాడి జీవితానికి పాత్రుడు అన్న వాక్యాన్ని పట్టుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఒక రోజని నేను అలాగా వచ్చేసేదాన్ని. అయితే ఆ 50 రూపాయలు వస్తే ఆ 5 రూపాయలు పక్కన రాసుకునేదాన్ని. అంటే 5 రూపాయలు ఇవ్వలేం కదా దశమభాగం వెంటనే అని, అలా ప్రతి అమౌంట్ చిన్న అమౌంట్లైనా రాసుకొని ఒక 1000 రూపాయలు అయ్యేదాకా. ఆ 1000 రూపాయలు అవడానికి నాకు ఎంత టైం పట్టేదో, ఎన్ని నెలలు పట్టేదో. అప్పుడు ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళి నేను దశమభాగం చెల్లించేదాన్ని. అలా తర్వాత మళ్ళీ ఒక సంవత్సరంకి 2-3 సార్లు ఇవ్వడానికి అయ్యేది నాకు. అంటే చిన్న చిన్న అమౌంట్లు కాబట్టి రాసుకునేదాన్ని. ఒకసారి అయ్యగారి దగ్గర నేను ఒక మాట అన్నా. అయ్యగారు అన్నారు, నేను వెంటనే తీస్తానమ్మా, వెంటనే తీస్తే మంచిది, అది చిన్నదా పెద్దదా కాదు, దేవుడు మన క్రియల్ని చూడు, మన హృదయాన్ని చూస్తాడు కనుక వెంటనే తీయాలి. నేనైతే అన్నట్టు వెంటనే తీస్తానని చెప్పారండి. నేను అలా తీయడం మొదలు పెట్టానండి. నిజంగా చాలా బ్లెస్సింగ్ నేను చూశానండి. నిజంగా దేవుడికి స్తోత్రం. నేను గుర్తుపెట్టినానండి, యథార్థంగా చెప్తున్నాను. నేను అంతకుముందు నేను అనుకునేదాన్ని నేనే చాలా చక్కగా జాగ్రత్తగా తీస్తాను అనుకునేదాన్ని. అది కాదు కరెక్ట్ అయిన పద్ధతి అని నాకు అనిపించింది. మరి ఎప్పుడైతే అలా చేస్తున్నానో నన్ను చాలా దేవుడు ఆశీర్వదించాడు. మేము మరి ఇంకొకటి ఈ సేవకులు కూడా పెట్టాలని, అంటే నేను ఈ సంవత్సరం కూడా పెట్టాలనుకోలేదు. మా బాబు కనుక జాబ్ వస్తే మళ్ళీ దైవజనులందరినీ పిలిచి చక్కగా మంచిగా అందరికీ ఘనంగా ఆతిథ్యం చేయాలి అని ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. కానీ మరి బాబు ఇంకా చదువుతున్నాడు, చదువు అయిపోయింది, ట్రైనింగ్ చేస్తున్నాడు, డేటా సైన్స్ నేర్చుకుంటున్నాడు ప్రస్తుతానికి. తన కొరకు ప్రార్థన చేయండి, తప్పకుండా జాబ్ రావాలని బాబుకి. అయితే ఇంకా అవ్వలేదు కదా, వద్దులే అనుకున్నాం. మళ్ళీ ఇన్ని కార్యాలు దేవుడు చేసినప్పుడు ఆ దైవజనులను పిలిచి ఎందుకు మనం ఆతిథ్యం చేయకూడదు అని అనిపించిందండి. కాకపోతే మాకు ఏదో ఒక పని వస్తూనే ఉంది, ఏదో ఒక అమౌంట్ ఖర్చు పెడుతున్నాము దేవుడి పరిచర్య కొరకు. అలాగే మా చార్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా మా చిన్న సంఘంలో చార్టీ ఎక్కువగా మేము తీసి బయటకు పంపిస్తూ ఉంటాము. మరియు వరుస వెళ్ళినప్పుడు కూడా నేను అయ్యగారికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ చిన్న సంఘంలో ఎంతకాలం చేయగలం, కానీ అందరికీ అదే నేర్పించా. నేను ఇస్తాను, మా వాళ్ళకి అదే చెప్తాను, అదే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా దీవించబడాలి. అందరూ ఏమి లేవు, సేవలో వచ్చాక ఆశీర్వదించాడండి. మరి వాళ్ళు కూడా అలాగే హృదయపూర్వకంగా ఇస్తారు. అయితే ఈ సంవత్సరం ఎలా పెట్టాలి ప్రభు, ధనసాయం లేదని అనుకున్నామండి. అనుకున్నప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నాకైతే ఇష్టమయ్యా ఆ సేవకులను ఆహ్వానించుకోవాలని
సరే వచ్చినప్పుడు ఎంత కొంత ఉన్నంతలో పంపించాలి అని అనుకున్నానండి. కానీ నా మనసులో నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా మా భారం మోస్తారండి. నేను ఏ పని ఇక్కడ దేవుడి పని చేసినా వాళ్ళు కూడా అమ్మ మేము ఏదో ఒకటి చేస్తామంటారు. అలాగే వాళ్ళు కూడా ప్రతిదీ మేము భరిస్తామని అంటారండి. అలా కొన్ని బాధ్యతలు నేను అప్పచెప్తాను, నేర్పించాలి కాబట్టి సంఘానికి. అలాగే అనౌన్స్ చేయాలని అనుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 200లో అయినా ఒక ఏదైనా కొనిద్దాం అనుకుంటున్నాను. 5,000 కావాలంటే మరి మా తమ్ముడు వాళ్ళదండి, సంజీవ్ రాజ్ కిచెన్ వాళ్ళది. అయితే వాళ్ళు వచ్చి ఆమె చెప్పింది 5,000 నేను ఇస్తానమ్మా అని. తర్వాత మిగతా వాళ్ళు ఇంకొంచెం అమౌంట్ ఇలా ఇస్తామని చెప్పారండి. ప్రభా నీ చిత్తం అని నేను ఎంతగానో సంతోషించి ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ నా మనసులో ఇంకా ఏదో బాధ 200లో కాదా ఇంకా ఎట్లా ఇంకొంచెం మంచిది వాళ్ళ సేవలు కానీ నేను అనుకుని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మంచి శ్రేష్టమైన భోజనం పెట్టాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా మా దగ్గర ధనసాయం లేదండి, ఆశ అయితే ఉంది. కానీ దేవుడు అనుకోకుండా మరి దుబాయ్లో ఉన్న సహోదరి ఆమె ఆ రోజే వెళ్ళలోకి వచ్చింది. వాయిస్ మెసేజ్ పెడుతుంటాను తను పెట్టి అవన్నీ మా ప్రోగ్రామ్స్ చూస్తుందండి. మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరందరూ అనుభవం ఉన్నవాళ్ళు, సంఘాలు ఉన్నవాళ్ళు, అన్ని అనుభవాలు చూసిన వాళ్ళు. నాకు ఏమీ తెలియదు, ప్రపంచం తెలియదు, ఎలా ఉంటారో మనుషులు తెలియదు. కానీ ఇక్కడ నేను దేవుడి కృపను బట్టి నిలబడి సేవ చేస్తున్నాను అంతే. మరి మా కొరకు ప్రార్థన చేయండి. రేపు మేము మరి ఇస్తాన్నారు కానీ కదా అని వాళ్ళకి చెప్పే అమ్మ మరి వేరే వాటికి అదే సువర్ణకి ఇచ్చింది. ఇదా అయిపోయినాయి అమ్మ. మొత్తం మందే ట్రాలీ నిండిపోయింది. స్టాఫ్ అంతా వచ్చి ఎక్కడ సర్దుతున్నారా అని మనుషులా కొట్టా మన దగ్గర రమ్మంటే వెళ్ళిపోయాడు ఆ గేట్ లాగా సంఘంలో పరిచర్యలు, విజయవాడ పరిచర్యలు, అలాగే దుబాయ్లో సపోర్ట్గా నిలబడుతున్నటువంటి బిడ్డలకు కృపతోడు ఉంచండి. సంఘం అంతటికి కృపతోడు దాసురాలను వెంబడిస్తున్నా ప్రతి విశ్వాసి జీవించబడుతుంది. ఏదైనా ఇవ్వాలని మనసులో అనుకున్నాను. అలాంటప్పుడు మరి దేవుడు మరి కొంతమంది బిడ్డలు మరి నాకు ఒకటే కాదు, కొంతమంది బిడ్డల సహాయం కూడా ఉంది. అందరి వరకు ప్రార్థన చేయండి. మా సంఘం వరకు ఇంకా రానున్న దినాల్లో దైవజనులకి ఇంకా ఎక్కువగా మేము ఇవ్వాలి, ఆ స్థాయి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి. అదే నా రిక్వెస్ట్. అలాగే మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వేట మాంసంతో మంచి భోజనం చేశాము, అట్లాగే మంచి గిఫ్ట్ సహవాసపక్షంగా అందరూ
పొందదగిన అధికారివి నీవే ప్రభువా. అంతము వరకు అడుగడుగున స్తుతి. తెలుగు నుంచి మనం ప్రార్థన చేస్తున్నాయి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి వారి కుటుంబాలు వారి సంఘాలు చేరుకునేంత వరకు నాయన నీ పేరు గురించి నీ బిడ్డలు మీరు బలపరిచి నడిపించి ఈ నామాన్ని నడిపించుకుంటారు. కానీ అదేంటో ఒరిస్సా ప్రయాణం అనగానే ఆటోమేటిక్గా తెరవబడుతుంది. నేను అదే బోర్డు అదే ఇదిగా పెట్టుకున్నాను. ఓకే, మనము ఈ పని తలపెట్టాము, ప్రతి ద్వారం అలా తెరవబడికి దీవించడం అనే ఒక సూచన పెట్టుకున్నాం. దేవుడు పోయినసారి అలాగే జరిగింది, ఈసారి కూడా అలాగే. మాట చెప్తానండి, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణను బట్టి వాళ్ళు ధనవంతుల పేదవాళ్ళు అనేది మనం నిర్ధారణ చేయలేదు. దానికి ఉదాహరణ చెప్తాను. నాన్న ఇప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని బయటకు వచ్చేవాడు. నాన్నగారు ఇప్పుడు కాదు, సేవ 6 మంది వాళ్ళలో కూడా సేవ ఇప్పుడు అందరూ ఉండేవాళ్ళు అంట. మన ఏమంటారు కూర్చో ఉన్నది ఇక్కడే